ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను విజయ పథంలో నడిపిస్తాయని గుడివాడ అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్నత చదువు అభ్యసించి వచ్చిన తనది రౌడీ నేపథ్యమని కొడాలి నాని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. గత ఎన్నికల్లో గుడివాడలో తమ పార్టీ గెలవకపోయినా ఈ 5 ఏళ్లలో 1400 కోట్ల రూపాయల అభివృద్ధిని తెలుగుదేశం ప్రభుత్వం చేసిందంటున్న అవినాష్తో ఈటీవీ ముఖాముఖి. గుడివాడలో డి అంటే డి అన్నట్లుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 2 పర్యాయాల మినహా ప్రతిసారి తెలుగుదేశం పార్టీనే ఇక్కడ గెలుస్తూ వచ్చింది. ఈసారి మళ్ళీ తిరిగి కంచుకోటను కైవసం చేసుకునేందుకు పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అవినాష్ గారు, ఎలా ఉంది గుడివాడలో ఎన్నికల ప్రచారం? అది ప్రజానికం నుంచి వచ్చిన స్పందన ప్రతిరోజు మేము జనాల్లోకి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళు చూపించే ప్రేమ, అభిమానం గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. కానీ ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా సరే గుడివాడలో మాత్రం నానిదే హవా అనే ప్రచారం కూడా అటు సైడ్ నుంచి వస్తుంది. దీనికి మీరేమంటారు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హవా ఈ రోజుకి నియోజకవర్గంలో ఉంది. ఈరోజు ఒక వ్యక్తి ద్వారానో లేకపోతే ఇంకొక వ్యక్తి ద్వారా నడిచేది కాదు. ఇది 2 సార్లు మీరు చెప్పిన పేరు గల వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే గెలిచారు. ఒకసారి గారు 10,000 లోపు గెలిచారు వైసీపీ నుంచి. హవాలుంటే ఇంకెక్కువ మెజార్టీతో గెలిచేవారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏజ్ 70 ఏళ్ళు, ఆయన తండ్రి వయసు అంత ఏజ్. అలాంటి వ్యక్తిని ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ప్రజలందరూ గమనిస్తున్న ప్రజలు ఒకటే అంటున్నారు, అరే మన కోసం కష్టపడుతున్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిని ఈ విధంగా తిడుతున్నారంటే ఈరోజు ఈ మాజీ శాసనసభ్యుడిగా చేయాలని చెప్పిన ఆలోచన ప్రజల్లో వచ్చేసింది. హైదరాబాద్కి సాగనంపాలన్న ఆలోచన కూడా వచ్చేసింది. అంటే మీ మీద కూడా స్థానికుడు కాదు దేవినేని అవినాష్, ఎక్కడో బయట నుంచి వచ్చాడు, అది కూడా రౌడీయిజం బ్యాక్గ్రౌండ్తో వచ్చాడు అనే విమర్శ కూడా మీ మీద తీవ్రంగా అటువైపు నుంచి వస్తుంది. దీనికి మీరేమంటారు? నేను పుట్టింది కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం ఉంది కృష్ణా జిల్లా. ఈరోజు వాళ్ళ ఎంపీ పుట్టింది గుంటూరు జిల్లా. తెనాల్లో పోటీ చేశారు, నరసరావుపేట పోటీ చేశారు, గుంటూరులో పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో పోటీ చేస్తున్నారు. పక్కన ఒక వ్యక్తిని పట్టుకుని కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగి చంద్రబాబు గారు చెప్పింది చేయాలని చెప్పని ఇక్కడున్న పెద్దల యొక్క మద్దతుతో ఇక్కడికి వచ్చి పోటీ చేసి వచ్చిన వెంటనే చావైనా రేవైనా గుడివాడ నియోజకవర్గం చెప్పని సొంత ఇల్లు కొనుక్కుని కుటుంబాన్ని ఇక్కడ మార్చుకుని నేను ఇక్కడ ప్రజలకు నేను అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటానని చెప్పి నేను చెప్తున్నాను. అంతేగాని 3 సార్లు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అయిపోయిన రెండో రోజు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ వ్యాపారాలు, కుటుంబం అక్కడ పెట్టి సంవత్సరానికి ఎప్పుడో గుడివాడ వచ్చేవాళ్ళు స్థానికుల, లేకపోతే చావైనా రేవైనా ఇక్కడే అని చెప్పని ప్రజలతో రోజు అందుబాటులో ఉంటూ వాళ్ళకి తోడుగా ఉంటున్నారు స్థానికులు అనేది ఈరోజు మీరు ఆలోచించాలి, అనేవాళ్ళు కూడా ఆలోచించాలి. సందర్భం ఈసారి గుడివాడలో మీరు కొడాలి నాని ఇద్దరు కూడా డి అంటే డి అంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ ఎన్నికల ఓటు రేటు కూడా పెరిగిపోయిందనే ప్రచారం బయట బాగా జరుగుతుంది. ఓటుకి 5,000 అన్న ప్రచారం బాగుంది. దీనిపై మీరేమంటారు? మేము సంక్షేమం చెప్పుకుంటాం, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటాం. ఈరోజు ఓటుకి 5,000 కాదు, 6,000 కొడాలి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ గారు అతనికి మద్దతు ఇచ్చి తెలంగాణ నుంచి కానివ్వండి, కడప నుంచి కానీ కొత్త వ్యక్తులు కానీ వస్తాం జరుగుతుంది నియోజకవర్గంలోకి. ఇలాంటి వాళ్ళ ప్రశాంతమైన గుడివాడ నియోజకవర్గాన్ని ఈరోజు డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఉండటం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అధినేత చంద్రబాబు కూడా గుడివాడలో పర్యటించారు, ఎన్నో హామీలు గుప్పించారు, కాకపోతే అవన్నీ ఆచరణ సాధ్యం కాదు అనే విమర్శ కూడా అటు నుంచి వస్తుంది. దీనికి మీరేమంటారు? ఈరోజు ఒక అవగాహనతో, ఒక ముందు చూపుతో, గతంలో ఎప్పుడూ లేని విధంగా గుడివాడ నియోజకవర్గ సమస్యల పైన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం జరిగింది. ఈరోజు మేనిఫెస్టో ఏంటిది? విజయవాడ నుంచి గుడివాడ మానికొండ రహదారి 4 లైన్ చేస్తాం. ఎంతోమంది ప్రజానికం ఇబ్బంది పడుతుంది. ఈరోజు ఆ ఇబ్బందులన్నీ తెలుసుకుని ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తాం, వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం, మైనార్టీస్కి ఈద్గా కావాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్, దాన్ని మేము నెరవేరుస్తున్నాం. క్రైస్తవులకు భవనాలు కావాలని చెప్పి డిమాండ్, దాన్ని మేము నెరవేరుస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తుంటే అదేవిధంగా 10,000 ఇల్లు ఒక్క పైసా గారు చెల్లించకుండా, అదనంగా మరొక 3,000 ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే కేటాయించి లబ్ధిదారు దగ్గర ఒక్క పైసా గారు తీసుకోకుండా ఇల్లు కేటాయిస్తాం జరుగుతుంది. నేను పుట్టింది 88, నేను చదివింది లండన్లో MBA, ఢిల్లీలో డిగ్రీ చేశా, నా ఇంటర్మీడియట్ పూణేలో చేశా, నా అఫిడవిట్లో ఏ కేసులు లేవే. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఆయన అఫిడవిట్ చూడండి, ఎన్ని కేసులు ఉన్నాయి. ప్రజలు గారు ఆ తేడా గమనించారు. ఈరోజు ప్రజానికం నా వెంట ఉన్నారు.
విజయవాడ గుడివాడ రహదారి కేవలం గుడివాడ నియోజకవర్గానికి ఉపయోగపడేదేం లేదు, అది వేరే నియోజకవర్గాలకు ఉపయోగపడేదే అనే ఒక విమర్శ కూడా గుడివాడకి ఏం చేయట్లేదు చంద్రబాబు అనే విమర్శ కూడా చేశారు. దీనికి మీరేమంటారు? ఎప్పుడు చూరు పక్కనాల మీద నెపం వేయాలి. ఆయనకి ఏం తెలుసండి? అసెంబ్లీలో ఏనారైనా గురువారి గురించి మాట్లాడారా? మంత్రి దగ్గరికి వెళ్ళి పలానా మంత్రి శాఖ దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గానికి పలానా రోడ్డు కావాలి, పలానా నీళ్లు కావాలని చెప్పి ఏనారైనా అడిగారా? 2 సార్లు ఆయన ప్రవర్తన, ఆయన ఇది విధానం ఎలా ఉంటుందంటే అసెంబ్లీలో దైవంగా భావించే అసెంబ్లీలో ఆయన మాట తీరు, ఆయన మాట్లాడే విధానం, ఆ రెండిటి వల్ల 2 సార్లు గారు సస్పెండ్ అయ్యేతానికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనకమాలకు వచ్చారు క్షమాపణ చెప్పుకుని. ఈరోజు లోటస్ పాండ్లో ఎక్కడో కూర్చుని నవరత్నాలు లేకపోతే ఇంకొక రత్నాలు గులకరాయిలు అని చెప్పి మేమేం రాసుకుని రాలా. ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని మేము మేనిఫెస్టోలు రూపొందించుకోవడం జరిగింది. మేము రూపొందించుకున్నాం కాబట్టి ఈరోజు ప్రజా మద్దతు మాకు లభిస్తూ జరిగింది. అంటే గత 5 ఏళ్ల కాలంలో చూస్తే గుడివాడలో దాదాపు 1400 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఇవేమీ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా జరిగినాయి అంటారా, లేకపోతే ఎమ్మెల్యేనే చేశాడంటారు? ఈరోజు 1400 కోట్లు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు గారిని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు, మంచినీరు పైప్ లైన్లు, ఎల్ఈడి లైట్లుగానే ఉన్నాయి. ఈరోజు నేను గ్రామాల్లోకి వెళ్తున్నా, వాళ్ళు అదే అంటున్నారు, బాబు చంద్రబాబు గారి వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల మీ నాయకుల వల్ల మేము సీసీ రోడ్లో నడుస్తున్నామని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు ఎమ్మెల్యే అంటే సంవత్సరానికి ఒకసారి కనిపించే వ్యక్తిగా వాళ్ళ దృష్టిలో పడింది. తప్పకుండా వాళ్ళ స్థానం హైదరాబాద్లో మకం అని చెప్పి వాళ్ళు నిరూపించబోతున్నారు. మీ పరిస్థితి ఏంటి? ఎన్నికలైన తర్వాత మళ్ళీ మీరు గుడివాడలోనే ఉంటారా, లేకపోతే మళ్ళీ మీరు గుణదలకి ఏమైనా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరు ప్రజల్లో అందుబాటులో ఉండాలనుకుంటున్నారు? చావైనా రేవైనా చచ్చేంత వరకు నియోజకవర్గ ప్రజలతో నా కుటుంబానితో సహా నేను ఇక్కడికి వచ్చాను. గుడివాడలోనే ఉండబోతున్నాను. ఇది గుడివాడ బరికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ స్పందన. కెమెరా పర్సన్ ఏ నాగరాజ్తో ఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.